బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కాగా తొలుత పోలింగ్ కేంద్రాల వద్ద కొంత రద్దీ కనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. చివరి 2 గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు హైదరాబాద్ నగరంలో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరనే అపవాదు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో అయినా ఓటర్లు కదలి వస్తారా? గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ శాతాన్ని చూస్తే ఉదయం 9 గంటల వరకు 10.02% పోలింగ్ నమోదైంది. అంటే తొలి గంటలో 100కు 10 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక ఉదయం 11 గంటల వరకు 20.76, మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కాస్త ఎండ తగ్గాక మెల్లమెల్లగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కనీసం ఈసారైనా నగర ఓటర్ల చైతన్యం పెరుగుతుందా, పోలింగ్ 50% దాటుతుందా అన్న ఆసక్తి కలుగుతోంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించగా 1761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన 2 కుమార్తెలు కుమారుడితో కలిసి వచ్చి ఓటు వేశారు. మరోవైపు యూసుఫ్గూడ చెక్పోస్ట్లోని పోలింగ్ బూత్ ను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సందర్శించారు. ప్రభుత్వ స్కూల్లో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. నాగార్జున కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్పేట్లోని పోలింగ్ బూత్ లో దర్శక ధీరుడు రాజమౌళి దంపతులు ఓటేశారు.